ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. పరిశుద్ధ లేఖన భాగంలో ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. నీవు పోవు మార్గమందు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడమంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అంటే మనం పోయే మార్గమందు దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఏమని? మనల్ని కాపాడమని. అంటే ఈ వాక్యం మనం ధ్యానించుకుంటే ఇక్కడ మనం ఏం చూడొచ్చు అంటే దేవుని ప్రొటెక్షన్ చూడొచ్చు, అంటే దేవుని పరిరక్షణ చూడొచ్చు, ఇంకా దేవుని రక్షణ చూడొచ్చు. అది దేవుడు మనల్ని ఎలా కాపాడుకుంటాడంట? దేవదూతలకి మనం నడిచే దారిలోనూ మనం వెళ్ళే పరిస్థితుల్లోనూ మనల్కి దేవదూతలని నియమిస్తాడు. అలాగే మన ప్రయాణాన్ని కాపాడమని దేవుడు దేవదూతలకి ఆదేశిస్తాడు. అంటే ఈ లోకంలో మనకి ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, ప్రపంచం కూడా జరుగుతూనే ఉంటున్నాయి. అనుకోని రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు, చెడ్డ సంబంధాలు జరగవచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా చికాకులు ఉండొచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు, ఒంటరి బాధలు ఉండొచ్చు. కానీ దేవుడు మన వెంటే ఉన్న దేవుడు, మన కోసం యుద్ధం చేసే దేవుడు, అలాగే మనం నడిచే దారిని కాపాడమని చెప్పే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మనం 3 విషయాలు గమనించుకోవాలి. అవేంటి అంటే దేవుడు మనం నడిచే దారిని గమనిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన మన కోసం తన దూతల్ని పంపుతాడని గుర్తుంచుకోవాలి. దేనికి? ఆత్మీయ రక్షణకైనా శరీర రక్షణకైనా కూడా దూతల్ని పంపిస్తాడని గుర్తు చేసుకోవాలి. దేవుడు ఒక కవచంలా మన చుట్టూ ఉండిపోతాడనమాట. అలాగే మనకి ఏ అపాయంలో నుండైనా కూడా దేవుడు కాపాడతాడు. కాపాడి దేవదూతలకు ఆజ్ఞాపించి అట్టి రీతిగా మనల్ని జీవించడానికి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితపు ప్రతి దారిని నిర్ణయించేది నీవే తండ్రి. భయపెట్టే పరిస్థితుల మధ్య నన్ను కాపాడే దేవుడు తండ్రి. నీవు పంపిన దూతలు నాకు రక్షణ గోడలాగా ఉండేవాళ్ళగా నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు రాత్రి పగలు నన్ను కాపాడడానికి ప్రభువా, నా జీవితం నీ చేతిలో ఉందని నాకు ధైర్యం కలిగించు ప్రభువా. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.